తూర్పుగోదావరి జిల్లాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ నిర్ధారణ కావడంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు. పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామంలోని పౌల్ట్రీల్లో 62,000కు పైగా కోళ్లు మృతి చెందాయి. దీంతో పశు సంవర్ధక శాఖ అధికారులు భోపాల్ ల్యాబ్ కి శాంపిల్స్ పంపించారు. టెస్టులు చేయగా బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయింది. 100 డిగ్రీల వద్ద చికెన్ ఉడికించినప్పుడు బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోతుందంటున్న జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరులో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో ఏదైతే ఈ చికెన్ సంబంధించి భయాందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఏదైతే ఈ మొత్తం ఈ బర్డ్ ఫ్లూను అరికట్టే చర్యల్లో కూడా నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు తూర్పుగోదావరి జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఇవాళ ఈ శాంపిల్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు ఎలాంటి కార్యాచరణ చేస్తారు? అసలు బర్డ్ ఫ్లూ అనేది ఎక్కడ నిర్ధారణ అయింది? మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో కూడా కోళ్లు మరణాలు జరుగుతున్నాయి కదా, ఎక్కడ ఎగ్జాక్ట్గా జరిగింది? మాకు ఒక వారం క్రితం ఈ ఎక్కువగా కోళ్లు చనిపోతున్నాయి అని చెప్పేసి కానూరు అగ్రహారం నుంచి మాకు రిపోర్ట్ రావడం జరిగింది. తదనుగుణంగా మేమేంటంటే మా రీజనల్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ సిబ్బందిని పిలిపించి అక్కడ శాంపుల్స్ తీపిచ్చి హై సెక్యూరిటీ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ భూపాల్ పంపించడం జరిగింది. ఆ భూపాల్లో వాళ్ళు ఎగ్జామిన్ చేసి మన బర్డ్స్లో బర్డ్ ఫ్లూ వైరస్ ఉంది అని చెప్పి నిర్ధారించి మనకి సందేశం తెలియజేయడం జరిగింది. దాని ప్రకారంగా నేను జిల్లాధికారి వారికి దృష్టిలో పెట్టి జిల్లా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టించేసి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా గేరప్ చేసి ఆ కానూరు అగ్రహారాన్ని రెడ్ జోన్గా డిక్లేర్ చేసి ఆ రెడ్ జోన్ మార్కింగ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేశాము. మండల మ్యాజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో అక్కడ రెడ్ జోన్గా దాన్ని డిక్లేర్ చేసి దాన్ని అది జరిగింది. అట్లానే ప్రపోర్షనేట్గా సరౌండింగ్లో ఉన్న 10 కిలోమీటర్ రేడియస్లో ఉన్న విలేజెస్ అన్నింటికి కూడా సర్వైలెన్స్ టీమ్స్ని ఫామ్ చేసి ఇంకా అన్టువర్డ్ సిచ్యువేషన్ ఏమైనా పక్కన ఎక్కడన్నా ఉందేమో అని చెప్పి అబ్జర్వ్ చేయమని చెప్పి సర్వైలెన్స్ టీమ్స్ని వేసి వాళ్ళకు కూడా విధులు అప్పచెప్పడం జరిగింది. అంటే సార్, మన జిల్లాతో పాటు పక్కన ఉన్న జిల్లాలో కూడా గత కొన్ని వారాల నుంచి కూడా విపరీతంగా వేల సంఖ్యలో చనిపోయి దానికి బర్డ్ ఫ్లూకి ఉండొచ్చండి. ఇప్పుడు వెస్ట్ గోదావరిలో కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా శాంపుల్ పంపించారు. ఇంకా రిపోర్ట్స్ అది రాలేదు. వాళ్ళ రిపోర్ట్స్ వస్తే కానీ అది కన్ఫర్మేషన్ చెప్పలేము. వస్తే ఉండొచ్చు కూడా, చెప్పలేము. అది వెస్ట్ గోదావరి వేల్పూర్ నుంచి కూడా శాంపుల్స్ తీసి పంపించారు. అక్కడ కూడా మోర్టాలిటీ ఉంది. బట్ అది బర్డ్ ఫ్లూ కాదనేది కన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికే చికెన్ చాలా మంది తిని ఉన్నారు సార్. దానికి వాళ్ళ పరిస్థితి, వాళ్ళైనా కొద్ది భయాందోళన. తిన్న వాళ్ళు ఎవరు భయపడాల్సిన పని లేదండి. ఎందుకంటే మన కుకింగ్ సిస్టంలోనే కంప్లీట్ కుకింగ్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంటాము. కంప్లీట్ కుకింగ్ సిస్టమ్ అడాప్ట్ చేసుకున్నప్పుడు మనం ఏదైనా చికెన్ని 100 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఒక 15 నుంచి 20 నిమిషాలు కుక్ చేస్తాము. ఈ వైరస్ 35 డిగ్రీలు మించి బ్రతకదు. 35 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటి బ్రతకదు. కాబట్టి 100 డిగ్రీల సెంటీగ్రేడ్లో కుక్ చేసిన దాంట్లో వైరస్ ఉండే అవకాశమే లేదు. కాబట్టి తిన్నవాళ్ళు భయపడాల్సిన పని ఏం లేదు. బట్ ఎందుకైనా జాగ్రత్త తీసుకోవడం బెటరు. మరీ ముఖ్యంగా ఈ జోన్లో ఉన్న బర్డ్స్ని అయితే అసలు తినొద్దు అనేది నా సలహా. మిగతా జోన్లో అన్నది ఇప్పుడు గతంలో విన్నాం సార్. ఇప్పుడు మళ్ళీ ఇంకా రావడానికి కారణాలు ఏంటి సార్? అక్కడ దానికి వైరస్ రావడానికి కారణాలంటూ ఏముండవండి. దానికి అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు ఎక్కడుంటే అక్కడ బయటపడతా ఉంటుంది. వైరస్ రావడానికి ఇది పర్టికులర్ కారణం అని చెప్పడానికి కూడా ఏమి లేదు. అది ఇప్పటి వరకు ఎన్ని వేల కోళ్ళు చనిపోయినాయి సార్? వాటికి సంబంధించి ఖననం కార్యక్రమం ఇదంతా కూడా ఎలా చేయబోతున్నారు సార్? ఆ ఊర్లో అయితే 62,000 బర్డ్స్ ఆల్రెడీ చనిపోయి ఉన్నాయి. ఇంకా ఒక 2,800 కోళ్ళు ఫామ్లో ఉన్నాయి. వాటిని రేపు లిక్విడేట్ చేసేసి దాన్ని బరీయింగ్ చేయబోతున్నాము. రేపు అయిపోతుంది ఆ కార్యక్రమం. ఆ తర్వాత షెడ్స్ అన్ని కూడా డిజిన్ఫెక్ట్ చేసి వైరస్ ఏమీ లేకుండా చూసి వైరస్ పూర్తిగా లేదు అని నిర్ధారించుకున్న తర్వాత ఆ ఫామ్స్లో కొత్త బర్డ్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సార్, కోట్లాది రూపాయలతో వ్యాపారం చేస్తున్నారు పౌల్ట్రీ యజమానులు, రైతులు, వీళ్ళంతా కూడా వాళ్ళకి ఇచ్చే మనకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు మన పశుసంవర్ధక శాఖ నుంచి? ఇంకా దీన్ని విస్తరించకుండా డిసీజ్ని అయితే అరికట్టడం జరుగుతుంది. పూర్తిగా సమర్థవంతంగా అరికట్టడం జరుగుతుంది. అది 1 వీక్ లోపే ఆ ఊరిలో డిసీజ్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇంకా తర్వాత విధి విధానాలు అనేది ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాలు. దానికి నేను అజమాయిషి కాదు. ఎక్కడి నుంచి అన్నా బయట నుంచి వేరే రాష్ట్రాల నుంచి అన్నా ఇక్కడ మన వ్యాప్తి చెందిందంట అది మనం చెప్పలేమండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బయట నుంచి రకరకాల వ్యక్తులు ఎక్కడి నుంచో ఎట్లా తిరుగుతూ ఉంటారు.
వాళ్ళ దగ్గర వాళ్ళు పట్టుకొచ్చారా ఏంటనేది మనకు తెలియదు. అది మనకు డిసీజ్ అవుట్ బ్రేక్ వచ్చిన తర్వాతే మనం సీన్లోకి వచ్చాం, కానీ అంతకుముందు సీక్వెన్స్ సిచ్యువేషన్స్ మనకు తెలియదు. అవి వాళ్ళకి రైతులు మనకు చెప్పని కూడా చెప్పరు. అది ప్రాబ్లం. ఇప్పుడు ఇవి కాక ఇంకేమైనా వైరస్లు కోళ్ళలో ఇప్పుడు ఉన్నాయా సార్? లేదండి, ప్రస్తుతం అయితే మనకి ఆ ఊర్లోనే మనకు ఐడెంటిఫై అయింది. సరౌండింగ్స్లో ఎక్కడా కూడా ఈ డిసీజ్ ఎక్కడా లేదు. ఎంత ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ బర్డ్ ఫ్లూ అన్నది అసలు వరల్డ్ వైడ్ పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఎలా ఉంది సార్? అసలు ప్రస్తుతం సినారియో అసలు బర్డ్ ఫ్లూ అంటే ఒకప్పుడు చాలా భయపడ్డారు, ఇప్పుడు ఎలా ఉంది? 2009లో ఫస్ట్లో మనకి ఒరిస్సాలో బర్డ్ ఫ్లూ ఇన్సిడెన్స్ వచ్చిందండి. తర్వాత బెంగళూరు,